హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో ఈ ఛానల్లో మేము ప్లేలిస్ట్లో 3 సబ్జెక్ట్స్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క రివిజన్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం, వన్ షాట్ వీడియోస్ లాగా. ప్రతి ఒక్క వీడియోలో పీవైక్యూస్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామ్స్లో అడిగేవి అండ్ మైండ్ మ్యాప్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కన్సిస్టెంట్గా మా ప్లేలిస్ట్ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యి 650కి రీచ్ అయ్యేటట్టు మేము చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ వీడియోస్ అన్నీ మేము క్లియర్గా అర్థమయ్యేటట్టు తెలుగులోనే చెప్తున్నాం. ప్రతి ఒక్క వీడియో అనేది 10 minutes బిలో ఉంటుంది. సో ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ అబౌట్ ఎగ్జామ్ అండ్ పీవైక్యూస్ ఎలా అడుగుతున్నారో క్వశ్చన్స్ అన్నవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మేము అక్కడ మీకు రిప్లై ఇస్తాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఈ చాప్టర్ నుంచి మనం 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో క్వశ్చన్ అనేది రాలేదు. 2024లో 2 questions వచ్చాయి. సో 2025లో కూడా మనం 1 to 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 8 marks అనేవి మనకి చాప్టర్ నుంచి వస్తాయి. సో ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్గా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రాగ్ అండ్ కాక్రోచ్. సో ఈ ఫ్రాగ్ అండ్ కాక్రోచ్ కూడా మీరు సెపరేట్గా ఎన్సీఆర్టీ లైన్స్ చదువుకోండి. నేను ఈ వీడియోలో అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ రివైజ్ చేసుకుంటూ వెళ్దాం. సో మన యానిమల్ టిష్యూస్ అన్నవి మెయిన్లీ మనకి 4 typesగా కనిపిస్తాయి. ఎపిథీలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అండ్ న్యూరల్ టిష్యూ ఆర్ఎల్స్ నర్వస్ టిష్యూ అని కూడా అంటాం. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది మనం మోస్ట్లీ సర్ఫేస్ ఆఫ్ ఎ స్కిన్ పైన చూడొచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రొటెక్షన్. అండ్ మస్కులర్ టిష్యూ అంటే మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మన మస్కులర్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ, సో అవన్నీ మస్కులర్ టిష్యూ కింద వస్తాయి. కనెక్టివ్ టిష్యూ అంటే మన బాడీలో ఉండే బ్లడ్, బోన్ ఆర్ఎల్స్ కార్టిలేజ్ అవన్నీ కనెక్టివ్ టిష్యూ కింద వస్తాయి, ఏవైతే కనెక్ట్ చేస్తాయో స్ట్రక్చర్ ఆర్గాన్స్ని. అండ్ నర్వస్ టిష్యూ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, న్యూరల్ స్ట్రక్చర్ మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఉంటుంది. సో ఇందులో మనం సబ్ డివిజన్స్ చూసుకున్నట్లయితే మస్కులర్ టిష్యూ అనేది మనకి మెయిన్లీ 3 typesగా డివైడ్ అవుతుంది. స్ట్రైటెడ్ మజిల్స్, నాన్ స్ట్రైటెడ్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. ఇక్కడ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటే స్మూత్ మజిల్స్, స్ట్రైటెడ్ మజిల్స్ అంటే స్కెలిటల్ మజిల్స్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సీఆర్టీలో డయాగ్రామ్స్ ఇచ్చాడు 3 సో ఆ 3 డయాగ్రామ్స్ కూడా మీకు డయాగ్రామ్స్ ఇచ్చి వాటి పేర్లు రాయమని మ్యాచింగ్ టైంలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. స్ట్రైటెడ్ అంటే స్ట్రైటెడ్ అపీరియన్స్ అన్నది మజిల్స్లో ఉంటుంది ఇలాగా. సో వాటిని స్కెలిటల్ సిస్టంలో మోస్ట్లీ ఉంటాయి. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ కంటే స్మూత్ మజిల్స్ మోస్ట్లీ మనకి ఇలా కనిపిస్తాయి ఫిసిఫామ్ షేప్లో. సో కార్డియాక్ మజిల్స్ అనేవి మనకి బ్రాంచ్డ్. సో తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ టైప్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ప్రాపర్ కనెక్టివ్ టిష్యూ అన్నది ఉంటుంది అండ్ ఇంప్రాపర్ కనెక్టివ్ టిష్యూ అని ఇక్కడ ఇచ్చాడు. ప్రాపర్ అంటే కరెక్ట్గా అరేంజ్ అయినవి, అంటే డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, వీటిని డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అని అనుకుంటాం. అండ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఇవి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ కార్టిలేజ్ అండ్ బోన్. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే టిష్యూస్ అనేవి ఫ్లూయిడ్లో ఉంటాయి, బ్లడ్ అండ్ లింప్ ఎగ్జాంపుల్. సో కనెక్టివ్ టిష్యూ అనేది మళ్ళీ 2 typesగా డివైడ్ అవుతుంది, డెన్స్ రెగ్యులర్ అండ్ డెన్స్ ఇర్రెగ్యులర్. సో ఈ 3 అనేవి డెన్స్ రెగ్యులర్ అండ్ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూకి మీరు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. స్కిన్. నేను ఇప్పుడు ప్రతిదీ చెప్పేది ఎన్సీఆర్టీ పాయింట్స్ నుంచే చెప్తున్నాను. సో మీరు ఎన్సీఆర్టీ పాయింట్స్ అన్నవి ఎంత బాగా చదువుకుంటే క్వశ్చన్స్ అన్నవి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అంతా బాగా సాల్వ్ అవుతాయి. సో ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటే మనకి బినిత్ ద స్కిన్ అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది, ఆ గ్యాప్లో ఈ ఇర్రెగ్యులర్ టిష్యూ అనేది ఉంటుంది. ఎడిపోస్ టిష్యూ అంటే ఏదైనా ఒక ఫ్యాట్ మన బాడీలో ఎక్కువైపోతే సో దాన్ని స్టోర్ చేసే టిష్యూస్ని ఎడిపోస్ టిష్యూ అంటుంటాం. ఫైబ్రస్ టిష్యూ అంటే ఫైబ్రోబ్లాస్ట్ని ప్రొడ్యూస్ చేసేది. సో మళ్ళీ దీనికి మనం సబ్ డివిజన్స్ చూసుకుంటే ఎపిథీలియంకి డివిజన్స్ చూసుకుంటే ఎపిథీలియల్ సెల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఇది జస్ట్ ప్రొటెక్షన్కి ఉంటుంది, అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్. అవి మోస్ట్లీ మనకి టైప్స్ చూసుకుంటే సింపుల్ స్క్వామస్ అంటే ఒక్క బేస్మెంట్లో చిన్న చిన్న సెల్స్ అన్నవి ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి, అంటే ఫ్లాట్ సెల్స్ అనేవి ఉంటాయి, న్యూక్లియస్ కూడా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ కాలమినార్ ఎపిథీలియం, సీలియేటెడ్ కాలమినార్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ గ్లాండులార్ ఎపిథీలియం. సో ఈ గ్లాండులార్ ఎపిథీలియం అనేవి మళ్ళీ 2 types అండి, సెలైవరీ గ్లాండ్స్ అండ్ గ్లోబ్యులర్ గ్లాండ్స్. సో ఇది కూడా మీకు ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు. క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే సెల్స్ అనేవి క్యూబాయిడల్ షేప్స్లో ఉంటాయి. సీలియేటెడ్ కాలమినార్ ఎపిథీలియం అంటే బేస్మెంట్ పైన కాలమినార్ ఎపిథీలియం వచ్చి సీలియా ఉన్నవి ఉంటాయి. సో ఇక్కడ టైప్స్ అన్నవి ఇంపార్టెంట్ కాదు, ఆ ఒక్క ఎపిథీలియంకి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేకియాలో ఏముంటుందో, లారింగ్స్లో ఏముంటుందో, ఫారింగ్స్, పీసీటీ డక్స్, డీసీటీలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నవి వీటిలో ఏవైతే ఎపిథీలియం ప్రెజెంట్ అయి ఉంటాయో ఇవి ఇంపార్టెంట్. సో ఇవి అలా గుర్తుపెట్టుకోండి.
అండ్ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది చదువుకున్నట్లయితే ఎన్సీఆర్టీలో 8 మార్క్స్ అనేవి మీకు కన్ఫర్మ్గా వస్తాయి. మనం కనెక్టివ్ టిష్యూని మనం డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే మళ్ళీ కనెక్టివ్ టిష్యూ అన్నది డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూలో మనకి ఇర్రెగ్యులర్ ఎడిపోస్, వైట్ టిష్యూ, ఎల్లో టిష్యూ అండ్ రెటిక్యులర్ టిష్యూగా చూడొచ్చు. సో స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూలో మనకి 2 టైప్స్ ఉంటాయి, కార్టిలేజ్, బోన్. సో మనం ఎంబ్రియానిక్ పీరియడ్లో చూడొచ్చు మన బాడీ అంతా కార్టిలేజ్తోనే ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ అన్నది మళ్ళీ ఆసిఫికేషన్ అయ్యి బోన్గా ఫామ్ అవుతుంది. సో బోన్ అనేది మనం 2 టైప్స్గా చూసుకోవచ్చు, కాంపాక్ట్ బోన్ అండ్ స్పాంజీ బోన్. కార్టిలేజ్ అనేది 3 టైప్స్గా చూసుకోవచ్చు, హైలైన్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్, క్యాల్సిఫైడ్ కార్టిలేజ్. ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ అనేది మళ్ళీ 2 టైప్స్, వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్. సో లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ చూసుకుంటే బ్లడ్లో కాంపోనెంట్స్ కానీ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ చాప్టర్లు చదువుకుందాం. లింప్, వీటి బేసిక్గా ఏమంటారో అవి ఏంటో కానీ మీరు తెలుసుకుంటే చాలు. ఈ టిష్యూస్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగరు. ఫ్రాగ్ అండ్ కాక్రోచ్ అనేది మీరు బాగా చదువుకోవాలి ఈ చాప్టర్ నుంచి. సో అది మీకు పీడిఎఫ్ అనేది మీకు పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ టెలిగ్రామ్ది ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో దట్ నేను టెలిగ్రామ్లో ఒకటి షేర్ చేస్తాను, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాగ్ అండ్ కాక్రోచ్, ప్రతి ఒక్క రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ కానీ బాడీ స్ట్రక్చర్ కానీ. సో అక్కడ మీరు ఆ ఫ్రాగ్ అండ్ కాక్రోచ్ డిఫరెన్స్ చదువుకోవచ్చు. సో దట్ ఒక క్వశ్చన్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం మస్కులర్ టిష్యూ మళ్ళీ 3 టైప్స్గా చూసుకోవచ్చు, స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. ఆల్రెడీ మనం చెప్పినట్టు స్ట్రైటెడ్ మజిల్స్ ఉంటాయి స్కెలిటల్ మజిల్స్కి అటాచ్డ్ టు ది స్కెలిటల్ బోన్స్. స్మూత్ మజిల్స్ ఏమొచ్చి పిసిఫామ్ షేప్లో ఉంటాయి. సో వీటికి స్ట్రైటెడ్ అన్నది ఉండదు, నాన్ స్ట్రైటెడ్ ఇన్వాలంటరీ మజిల్స్ స్మూత్ మజిల్స్ అంటే. సో దట్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ సచ్ అస్ బ్లడ్ వెజల్స్కి, స్టమక్కి, ఇంటెస్టైన్కి వాటిలో స్మూత్ మజిల్స్ అన్నది ఉంటుంది. కార్డియాక్ మజిల్స్ అంటే కాంట్రాక్టైల్ టిష్యూస్, అంటే కాంట్రాక్ట్ అవుతాయి, ప్రతి ఒక్కటి ఒకేసారి కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇవి బ్రాంచ్డ్ అయి ఉంటాయి, వీటి క్యారెక్టర్స్ బ్రాంచ్డ్ అయి ఉంటాయి. సెల్స్ ఆర్ స్టిక్ టుగెదర్. ఇంటర్ క్యాలెక్టెడ్ డిస్క్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ 3 టిష్యూస్లో మనకి ఇంటర్ క్యాలెక్టెడ్ డిస్క్స్ ఎందులో చూడొచ్చు, కమ్యూనికేషన్ జంక్షన్స్ ఎందులో చూడొచ్చు, అండ్ కాంట్రాక్టైల్ టిష్యూస్ కాంట్రాక్ట్ అయ్యి ఒకేసారి కాంట్రాక్ట్ అయ్యేది ఎందులో చూడొచ్చు అంటే కార్డియాక్ మజిల్. సో ఇది స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. సో మీకు జస్ట్ డయాగ్రామ్స్ ఇచ్చి క్యారెక్టర్స్ అయినా అడగచ్చు, సో డయాగ్రామ్స్ ఇచ్చి పేర్లైనా అడగచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇవి జంక్షన్స్ బిట్వీన్ అడ్జసెంట్ సెల్స్, న్యూక్లియస్ అండ్ స్ట్రైటేషన్స్. సో నర్వస్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే నర్వస్ సిస్టంలో మన బాడీలో మోస్ట్లీ మనం చూసుకునేది న్యూరాన్స్, న్యూరోగ్లియా సెల్స్, ఎపిడిడైమల్ సెల్స్, న్యూరోసెక్రెటరీ సెల్స్. ఈ 2 ఎన్సీఆర్టీలో అంత మెన్షన్ చేయలేదు, జస్ట్ మనం న్యూరాన్స్ అండ్ న్యూరోగ్లియా సెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏవైతే న్యూరల్ సిస్టంలో ఏదైతే న్యూరాన్ అన్నది ఉంటుందో సో ఆ న్యూరాన్ చుట్టూ ఉండేది న్యూరోగ్లియా సెల్స్. సో ఎక్కువ కాంపోనెంట్ అనేది న్యూరోగ్లియా సెల్స్ మోర్ దాన్ 50% అనేది ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే న్యూరాన్స్కి హెల్ప్ చేస్తాయి, సపోర్ట్ సిస్టమ్గా ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ అన్నవి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఒక న్యూరాన్ ఏదైనా సో ఇది సెల్ బాడీ ఉంటుంది. సో సెల్ బాడీ పరంగా మనం యూనిపోలార్, బైపోలార్, మల్టీపోలార్గా డివైడ్ చేసుకోవచ్చు. యూనిపోలార్ అంటే ఓన్లీ ఒక యాక్సాన్ అన్నది ఉంటుంది, బైపోలార్ అంటే ఒక యాక్సాన్ ఒక డెండ్రైట్ ఉంటుంది, మల్టీపోలార్ అంటే ఒక యాక్సాన్ మల్టిపుల్ డెండ్రైట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పైన ఉన్నవి మనకి డెండ్రైట్స్, సో కింద ఉన్నది యాక్సాన్, ఇది సెల్ బాడీ న్యూక్లియస్. సో ఇక్కడ ఒక న్యూరాన్ అన్నది మనం చూసుకున్నట్లయితే ఒక న్యూరాన్ అన్నది వేరే ఒక న్యూరాన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇంపల్స్ని కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని కానీ. సో దాన్ని సినాప్టిక్ నాబ్స్తో వేరే ఒక డెండ్రైట్స్కి ఇస్తుంది. సో దాన్ని సినాప్స్ అంటాము. ఇంత డీటెయిల్డ్గా మీ చాప్టర్లో ఇవ్వలేదు, జస్ట్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, నర్వస్ టిష్యూస్ అంటే ఏంటి అన్నది మీరు బేసిక్గా తెలుసుకుంటే చాలు. సో నెక్స్ట్ మనం టెలిగ్రామ్లో నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాను, అది ఫ్రాగ్ అండ్ కాక్రోచ్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్క సెగ్మెంట్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి. మేము డైలీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేవి 10 minutesలో మీకు రివైజ్ అవుతాయి. రోజు 2 చాప్టర్స్ కింద చూసుకుంటే 1 monthలో మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో 650 మార్క్స్ అన్నది మన టార్గెట్గా చూసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. రివిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండి పీవైక్యూస్ అన్ని చేసుకొని ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.